మహాగణపతి ఆదిశేషుడికిచ్చిన గొప్ప వరం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాస శిఖరముపై కొలువుతీరి ఉండగా సమస్త దేవతాగణాలు వారి సందర్శనార్థమై విచ్చేశారు. అద్భుతమైన తమ గాన కళా కౌశలంతో శంకరునికి ప్రీతి గావించారు గంధర్వులు. అప్సరసులు లయబద్ధంగా నాట్యం చేశారు. వశిష్ఠ, వామదేవ, జమదగ్ని, అత్రి, కణ్వ, భరద్వాజ, గౌతమాది మునీశ్వరులంతా వివిధ స్తోత్రాలతో స్తుతించసాగారు. అప్పుడు శేషునకు 3 లోకాలలోనూ నేనే శ్రేష్ఠుడిని, అందువల్లనే శివుని శిరస్సుపై ఉన్నాను. భూభార సామర్థ్యం నాకు కాక ఇతరులెవ్వరికీ లేదు. నా జాతికే చెందిన వాసుకిని కవ్వపుతాటిగా చేసుకునే దేవతలు అమృతాన్ని సిద్ధింపచేసుకుని అమరులైనారు గనుక నాకంటే ఉత్కృష్టమైన వారెవరూ లేరు అన్న అహం కలిగింది. శివుడు అతని మనోగర్వమును తెలుసుకుని ఆగ్రహావేశుడై తలపైనున్న శేషుని నేలపైకి విసిరుకొట్టారు. శేషుని యొక్క ఒక్కొక్క శిరస్సు 10 భాగాలై మూర్చిల్లి మరణించిన వాని వలె పడి ఉన్నారు. ఇలా ప్రాణమాత్ర వశిష్ఠుడైన శేషుడు దుఃఖిస్తూ తనలో తాను, ఆహా, త్రైలోక్యేశ్వరుడైనట్టి శివునికి శిరోలంకారమైనప్పటికీ ఇటువంటి దురవస్థ కారణం చేత రెక్కలు విరిగిన పక్షిలా ఎటూ కదలలేకుండా ఉన్నాను. నన్ను రక్షించి సేద తీర్చేవారెవరు? తిరిగి నా స్వస్థానమును పొందగల ఉపాయం చెప్పేవారెవరు అనుకుంటూ విచారిస్తూ ఉండగా అతడికి ఆ మార్గంలో వస్తున్న నారదుడు దైవవశాన కనిపించారు. దేవర్షి అయిన నారద మహర్షి శేషును చూచి, ఓ నాగరాజా, నీవిలా ఎందుకని దుఃఖిస్తున్నావు? నీ శిరస్సులిలా ఎందువల్ల భగ్నములైనవి? నీవే ఏమునికైనా అపచారం చేసి వారి ఆగ్రహానికి గురి అయినావా? లేక గర్వంతో శంకరునికేమైనా అపచారం చేశావా? ఓ శేష, ఆ కారణము నాకు చెప్పు. నీ దుఃఖ నివారణకు తగిన ఉపాయాన్ని చెబుతాను అనగా ఆదిశేషుడు జరిగిందంతా వివరించి, ఓ మునిపొంగవ, తీవ్రంగా గాయపడి మునుపటిలా భూమండలాన్ని నా శిరస్సులపై మోయగల సామర్థ్యం కొరవడి ఉన్నాను. ఓ మహానుభావ, తిరిగి నా పూర్వపు స్థితి నాకెలా సిద్ధిస్తుందో ఆ ఉపాయాన్ని దయతో తెలుపు, నన్ను కృతార్థుని చెయ్యి అంటూ ప్రార్థించాడు. ఓ నాగరాజా, నీకు దేవదేవుడైన గజానని యొక్క అనుగ్రహం కలిగించే మహామంత్రోపదేశం గావిస్తాను. ఎవరి యొక్క దివ్యానుగ్రహ ప్రభావం చేత ఇంద్రాది దేవతలు తమ తమ పదవులను పొందారో, త్రిమూర్తులెవరి ఆజ్ఞానువర్తులై సృష్టి స్థితిలయములను నెరవేర్చుతున్నారో అటువంటి దేవదేవుడైన మహాగణపతి దేవుడు ప్రసన్నుడైతే నీవు తిరిగి నీ పూర్వపు వైభవాన్ని సంతరించుకోగలవు. ఓ శేష, నీకు పూర్ణ స్వస్థత చేకూర్చేటువంటి గణేశ షడక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దీన్ని నీవు గనుక శ్రద్ధతో జపించినట్లయితే నీకు గజాననుడు తప్పక సాక్షాత్కరించగలరు అంటూ నారద మహర్షి శేషునకు మంత్రోపదేశం కావించి అంతర్హితుడైనారు. అప్పుడు శేషుడు తపస్సు చేయటానికి కృతనిశ్చయుడై గజానను ధ్యానించి అచంచల భక్తితో ఆ పరమమంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగాడు. శేషుడు ఏ విధంగా ధ్యానించాడో అట్టిమూర్తిగానే సాక్షాత్కరించారు గణపతి. ఓ నాగరాజా, దివారాత్రములు ఏకమనసుకుడువై నీవెవరివైతే ధ్యానించావో ఆ గజాననుడిని నేనే. నీ భక్తికి మెచ్చి నీకు కోరిక వరాలనియ్యదలిచి నీ ఎదురు సాక్షాత్కరించాను. నీకు కావలసిన వరాలన్నింటినీ కోరుకో అని గంభీర ధ్వనితో గణపతి పలుకగానే శేషుడిలా భక్తి ప్రపత్తులతో వేడుకున్నాడు. ఓ దేవదేవా, నీవి దివ్య సందర్శనం చేత నా జన్మ, తపస్సు, జ్ఞానములు సార్థకమైనవి. నా మాతాపితరులు ధన్యులైనారు. నా నేత్రాలు, దేహము, శిరస్సులు అన్నీ ధన్యములయ్యినాయి. నిన్ను స్తుతించుట చేతే నా జిహ్వ కూడా ధన్యమైనది. నీ సందర్శనా భాగ్యం చేత నా నాగజాతి శీలము ధన్యమైనాయి. అనర్థకారి అయిన గర్వం కారణం చేత నా శిరస్సులు ఈ రకంగా వ్రక్కలైనాయి.
మహేశ్వరునికి ఆగ్రహానికి గురైనాను. దైవికంగా కలిగిన నారదానుగ్రహం చేత నీ సందర్శనా భాగ్యం లభించింది. ఓ దేవా, 3 లోకాలను శ్రేష్టత్వాన్ని, ధరాధరణ సామర్థ్యాన్ని నాకివ్వు. స్థిరమైన స్థానాన్ని నాకు ప్రసాదించు. నిత్యము నీ సందర్శనా భాగ్యాన్ని నాకు కలిగి అనుగ్రహించు. శంకరుని సాన్నిధ్యము, స్థిరభక్తి నాకు అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు. శేష, నీ 100 శిరస్సులు ఒక్కొక్కటి 10గా వ్రక్కలైనాయి గనుక 1000 పడగలతో సహస్ర వదనుడువని ప్రఖ్యాతిగాంచగలవు. అతి దుర్లభమైన ధరాధారణ సామర్థ్యం నీకు కలుగుతుంది. ఇకపై నీవు స్థిరముగా శంకరుని శిరస్సును అలంకరించగలవు. నా సాన్నిధ్యాన్ని కూడా సతతము పొందగలవు. నీ సకల మనోభీష్టములు అవశ్యం నెరవేరుగాక అంటూ వరములిచ్చి అతడిని అనుగ్రహ పురస్సరంగా తన ఉదరమును బంధించుకున్నారు గణపతి. ఆనాటి నుండి వినాయకుడికి వ్యాళభద్రుడన్న పేరు కలిగింది. అనంతరం శేషుని శిరస్సుపై అభయహస్తాన్నుంచి అతనిని అనుగ్రహించారు గణపతి. అప్పుడు శేషుడు భక్తితో, ఓ దేవా, నీ ఆజ్ఞ మేరకు ధరణిని ధరించగలను. నేటి నుండి నీకును నాకును ధరణీధరుడనే పేరు ప్రఖ్యాతమవుతుంది. నీవు కూడా భక్తజనుల మనోరథములు ఈడేర్చుతూ ఈ పవిత్ర క్షేత్రంలో వెలసి ఈ క్షేత్ర దర్శనం చేసిన వారిని అనుగ్రహించు అంటూ వేడగా తదాస్తు అంటూ అంతరార్థమైనాడు గణపతి. ఆ తర్వాత శేషుడు ఆ ప్రాంతంలో అనుగ్రహప్రదుడైన విఘ్నేశ్వరుని మూర్తిని స్థాపన చేసి రత్న స్తంభాలతో కూడిన బంగారు ప్రాకారాన్ని నిర్మించాడు. ఆ దేవునికి ధరణీధర మూర్తి అన్న నామకరణం చేశాడు. గజానుని యొక్క నాభీ పద్మమును కూడా శేషుడు శ్రీనివాసం ఏర్పరచుకున్నాడు. ప్రవాళ నగరం ఈ ధరణీధరుడు వెలసిన పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతోంది.